ప్రియమైన వారులారా, గత రోజుల్లో కూడా 1-2 వచనాలు చెప్పాను. మరలా ఈరోజు అదే భాగంలో నుండి రోమా 8, 12, 13, 14 వచనాలలో మాటలు ధ్యానం చేద్దాం. రోమా 8, 12, 13, 14 వచనాలలో కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. కాబట్టి సహోదరులారా మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల కావలసిన వారే ఇందురు. కానీ ఆత్మచేత శరీర క్రియలను చెప్పిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత అందరూ నడిపింపబడుదురు. వారందరూ దేవుని కుమారులై ఇందురు. చాలు. రెండో భాగంగా మనం చదువుకున్న ఈ మాటలను అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎరిగి జీవించాల్సి ఉంది. ప్రతి ఒక్కరూ ఎరిగి జీవించాల్సి ఉంది. వినండి జాగ్రత్తగా, మాటలు వినండి. పౌలు రోమా సంఘానికి తెలియపరిచిన భాగం ఇది. సంఘం అంటే క్రీస్తు యేసు రక్తము చేత కడగబడిన స్త్రీ సంఘం. మనకు అపోస్తలులు 20వ అధ్యాయము 28వ వచనంలో ఉంటుంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అప్పుడు రోమా సంఘం అనుకోనండి, ఇప్పుడు అనుగ్రహ బేతేల్ గాయమర్పల్లె సంఘం అని గుర్తుపెట్టుకోండి. మనం చూస్తున్నాం, జాగ్రత్తగా వినండి. సహోదరులారా, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. ఇంకా చెప్పాలంటే మాటల్లో చాలా పై మాట కూడా, సహోదరులారా అని. ఏమంటున్నాడు? శరీరానుసారంగా ప్రవర్తించుటకు ఆయనతో కూడా కలిపి మనతో మాట్లాడాడు. మనము పరిశుద్ధుల పౌలు తనతో కూడా కలిపి మాట్లాడుతున్నాడు. మనము ఇప్పుడు ఇక్కడ చిన్న పెద్ద వారు వీరు తేడాలు ఏం లేవు, కలిపి మాట్లాడుతున్నాడు. పౌలు ఎవరు తెలిసిన పుట్టుకతో క్రైస్తవుడు కాదు, ఆయన బౌద్ధ మత నాయకుడు. బౌద్ధ మతానికి మంచి ఒక నెంబరు అధికారి. అర్థమవుతుందా? ఆయన పట్టబడిన తర్వాత, ఏర్పాటు చేయబడిన తర్వాత దేవుని మహిమ కొరకై ఆయన ముందుకు నడుస్తూ ఈ విషయాన్ని చెప్తూ వచ్చాడు. మనము, అర్థమైందా? మనకు ఎవరు సంబంధికుడు కాదు పరిశుద్ధుని పౌలు. ఈరోజు ఇప్పుడు ఏమంటున్నాడు? మనం అనే మాట ఎవరు మాట్లాడుకుంటారు? ఒక కుటుంబీకులు మాట్లాడుకుంటారు. వారి దగ్గర బంధువర్గం మాట్లాడుకుంటారు మనము అని. వేరే వాళ్ళతో మాట్లాడలేరు, వేరే వాళ్ళు మాట్లాడుకోలేరు కదా. అలాగా మనమని వారు సొంతం కలిగిన వారు మాట్లాడుకుంటారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనము శరీరానుసారంగా, అనగా శరీరమునకు రుణస్థులము కాము. మనం శరీరమునకు రుణస్థులము కాము. రుణస్థులం కామంటే ఎలా? శరీరమునకు రుణస్థులం కామంటున్నాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 3వ లైన్ చదవండి. మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి, మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగం చేయబడేది. అంటే ఒకప్పుడు మనమంట మన దోషాన్ని బట్టి మనము అమ్మబడ్డామంట. అమ్మబడ్డామంటే కొనుక్కున్నది ఎవరు? సాతాను. వింటున్నారా? అమ్మబడ్డామంటే సాతానుడు. ఎలాగైతే అమ్మేవారు ఉంటే కొనేవారు ఉంటారు. అర్థమైందా? అమ్మే ప్రతి వస్తువుని కొనేవాళ్ళు ఉంటారు, కొనుక్కుంటారు. పాపమును కొనుక్కుంటే ఎవరు అంటే సాతాను.
అర్థమవుతుందా? పాపాన్ని కొనదేవురు, పాపంలో ఉన్న మనుషులను కొనదేవురు సాతాను. సాతానే పాపము, ఆయన అతిక్రమింప చేయనది. మనుషులందరూ నేను చేసింది సాతాను కొనుక్కుంది. ఒకప్పుడు మనందరం పాపమునకు అమ్మపడ్డాం. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే తన స్వరక్తాన్ని పెట్టి మనందరిని ఏం చేసినాడు? కొనుక్కున్నాడు. అందుకు ఇప్పుడు ఇంకా మనము పాపానికి రుణస్థులం కాదు, అది ఎరగాలి ప్రతి ఒక్కరు. ఇంకా పాపానికి రుణస్థులం కాదు మనం. ఒకప్పుడు రుణస్థులమే, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎందుకు కాదు? రావాలి మాటలు రావాలి. ఇప్పుడు ఎందుకు కాదు? ఒకప్పుడు రుణస్థులమే, ఇప్పుడు ఎందుకు కాదు? ఇక్కడ అంటున్నాడు మనం రుణస్థులం కామంటున్నాడు. ఎందుకు కాదు? ఆయన తన ప్రాణములు పెట్టి కదా మనల్ని తన రక్తం ద్వారా కొన్నాడు. అందుకు కాదు, అందుకు రుణస్థలం కాదు. ఆ పాపానికి మనం రుణస్థలం కాముగా. మనం కొన్నిసార్లు ఎవరైనా ఏదన్నా అప్పు తెచ్చుకునేటప్పుడు వాళ్ళు ఒక కాగితం రాయించుకుంటారు. ఆ కాగితం వాళ్ళ దగ్గర ఉన్నంతకాలం మనం ఆ అప్పుకు వాళ్ళకి మనం రుణస్థలమే. ఎప్పుడైతే ఆ కాగితము మనం తెస్తామో ఇంక మనం వాళ్ళకి రుణస్థలము కాము. ఆ కాగితం తీసేస్తాం కదా. అలానే ప్రభు యేసుక్రీస్తు వారు మన రుణాన్ని తన ప్రాణాన్ని పెట్టి ఆయన రక్తం కార్చి ఆ రుణాన్ని తీర్చాడు కనుక ఇక మనం ఇక దేనికి రుణస్థలం కాదు? పాపానికి, శరీరానికి, లోకానికి మనం ఇక రుణస్థలము కాము. గుర్తుపెట్టుకోండి. ఇక రుణస్థలము కామంటే ఇంకా పాప సంబంధమైన ఏ ఒక్కటి మనము కలిగి ఉండకూడదు. రుణస్థలమే కామిక విడుదల పొందాము అని గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ నేను అంటాడు రుణస్థలము కాము, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావలసి ఉండురు అని అన్నాను. అంటే రుణస్థలం కాము, దేవుడు విడిపించాడు కాబట్టి మీరు అని రాయాల్సి ఉంటుంది, తప్పదు. మీరు అని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒక దగ్గర నేను పెట్టుకొని విశ్వాసులుగా జీవించేవారు ఎవరు విడుదల పొందారు, ఎవరైతే రుణము నుంచి తీర్చబడ్డారో వారందరూ కూడా నేను అని అక్కడ ఆలోచన కలిగి ఉండి నేను ఇక శరీరానుసారంగా ప్రవర్తించుటకు నేను రుణస్థుడను కాను, శరీరమునకు నేను రుణస్థుడను కాను అని ప్రతి ఒక్కరూ మీరు ఆ స్థలంలో మీరుండాలి. నేను మన దగ్గర మీరుండాలి, మీరు మన దగ్గర మీరుండాలి, మన దగ్గర మీరుండాలి. ఆ తర్వాత ఏమన్నాడంటే శరీరానుసారంగా ప్రవర్తించినట్లు సావలసిన వారు ఎదురు అన్నాడు. మన పితరుడైనటువంటి ఆదాము ఆ మాటలోనే కదా చనిపోయింది. ఆజ్ఞ అతిక్రమం పాపము, చెప్పినది చేయకుండా చెప్పనిది చేశాడు. తినొద్దని చెప్పాడు దేవుడు, ఆదాము ఏం చేసినాడు? తినేసి చచ్చిపోయాడు కదా. కాయలు తింటంలో ఏం చచ్చిపోతామంటారా? కాయలు కదా తిన్నది, చచ్చిపోయింది ఏమంటారా? ఏమంటుందంటారా? కాయ కావచ్చు, అది మంచిదే కావచ్చు, అది బాగా చూసేదానికి బాగానే ఉండొచ్చు, కానీ నీవు పొందిన మేలు, నువ్వు పొందిన కృప, నువ్వు పొందిన జీవాన్ని నీ నుండి తొలగించడానికి అది చాలా పని చేస్తుంది. ఆ రోజు ఆదాము పట్ల ఎంత పని చేసిందో విశ్వసించిన వారి పట్ల కూడా చాలా మంది అనుకుంటారు, ఇదేం కాదు, ఇదేం ఏముందిలే అనుకుంటారు. అది ఎంత దేవునికి మనుషులను దూరం చేస్తుందో ఆదాము దూరం చేసినట్లుగా ఈ విధమైనటువంటి వ్యవహారం కలిగిన వారు కూడా దేవునికి దూరం అయ్యేదానికి అవకాశం ఉంది. ఏదైతే కాదన్నాడో ఇక అందరి జీవితంలో కాదది, అంతే. కొందరికి అయ్యి కొందరికి కాకుండా ఉండదు. ఏది కాదన్నాడో అది కాదంతే. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. అయితే ఏమంటున్నాడు? ఆత్మచేత శరీర క్రియలను సంపిన ఎడల జీవిస్తారు. ఆత్మ శరీరము రెండు కలిసే ఉంటాయి. శరీరం అనగా బాడీ. ఈ బాడీలో ప్రాణం ఉంది, దేవుని ప్రాణం. ఆ ప్రాణము పరిశుద్ధ ఆత్మ రూపంలో కలిసి ఉంటున్నాయి.
ఈ ఆత్మ దేవుని చిత్త ప్రకారంగా భూమి మీద నడవాలంటే ఉండాలంటే ఈ బాడీ కొంతకాలము ఉండాలి. ఈ బాడీ ఉన్నప్పుడే ఉన్నంతకాలమే ఈ ఆత్మ ప్రాణాత్మ పనిచేస్తాడు. అందుకొరకే దేవుడు ఈ బాడీని ఏర్పాటు చేశాడు, శరీరాన్ని అమర్చాడు. అర్థమవుతుందా? అయితే ఈ బాడీ నట్టబడింది అనుకోనండి, ఈ శరీరం ఎక్కడికి పోతుందిగా, ఈ ఆత్మ ఎక్కడికి పోతుంది? ముందుకెళ్ళలేదు. ఈ శరీరం ఉండాలి. అందుకే యేసుప్రభువు చెప్పాడు, శరీరములకు కావలసిన దాన్ని దానికి ఇవ్వమని చెప్పాడు. జ్వరం వచ్చింది అనుకోండి, ఇంజెక్షన్ ట్యాబ్లెట్ వేయాల్సిందే. కొన్నిసార్లు కొంతమంది నాకెందుకు అంటారు, అది దేవుని మాటకు విరుద్ధం. ఇప్పుడు ఇంజెక్షన్ ట్యాబ్లెట్ ఎవరు తయారు చేశారు? ఏ ట్యాబ్లెట్ వచ్చినా అది దేవుని పిల్లల ద్వారానే దేవుడు జరిగించిన ట్యాబ్లెట్ కానీ మరొకటి ఇంజెక్షన్ మరొకటి కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు దేవుడు ఈ శరీర బలహీనత కొరకు దేవుడు ఏర్పాటు చేసుకొని వారికి కొంత మంచి జ్ఞానం తెలివిచ్చి, మంచి పరిశోధనలు చేసి, మంచి పరీక్షలు ఇచ్చి, తగిన వ్యాధులకు కావాల్సిన మెడిసిన్ తయారు చేయడం ఏర్పాటైంది. చాలామంది నేను ఎదిగిన వారు కూడా ఉన్నారు, నేను మాటలు వేసుకోనయ్యా అన్నవారు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు కాలాన్ని తొందరలో పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మత్తయి సువార్త 26:41లో ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం చెప్పాడు. ఈ బలహీనమైన శరీరాన్ని దేవుని ఆత్మ ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆవిష్కారము ఉంచడానికి ఈ బలహీనమైన శరీరము ఆయన దృష్టిలో బలహీనమైందే. శరీరము ఆయన దృష్టిలో బలహీనమైందే, కానీ మనుషుల దృష్టిలో అది బలహీనంగా ఉండటం లేదు, పోరాడుతూ ఉంటుంది. నీ ప్రాణాత్మతో తెలుసు కదా ఎక్కడది? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 చూస్తే స్పష్టంగా అక్కడ అర్థమైంది. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును చూసారా? బలహీనమైంది కదా. అది బలహీనంగా ఉంటే ఉంటుందా? ఉండదు. ఏం చేస్తుంది? నీ ప్రాణాత్మకు హాని కలిగిస్తుంది. నీ ప్రాణాత్మను ముందుకెళ్లకుండా ఆపేస్తుంది. నువ్వు సాగాల్సిన జీవితంలో నువ్వు వెళ్ళాల్సిన మార్గంలో వెళ్ళకుండా చిన్నగా రూట్ తప్పిస్తూ ఉంటుంది. బలహీనమైంది అనుకోబాకండి. నీ ప్రాణాత్మను నష్టపరచడానికి అది బలమైంది. ఆధ్యాత్మికంగా దేవుని దృష్టిలో అది బలహీనమైందే. కానీ మన మిత్రుడు దావీదు మహారాజు చెప్పాడు కీర్తన 18లో, యెహోవా నా బలము అని. నా బలం అంటే శరీర బలం కాదు, ఆత్మ బలం. ఆత్మలో నువ్వు బలంగా ఉంటే శరీరం బలహీనమే, సందేహం లేదు. దేవుడు చెప్పాడుగా శరీరము బలహీనమని. నువ్వు ఆధ్యాత్మికంగా ఆత్మానుసారంగా నీ నడవడికలన్నింటినీ వాక్య ప్రకారం సిద్ధపరుచుకుంటూ ముందుకెళ్తే శరీరము బలహీనమైందే. ఎప్పుడైతే మనం చేయాల్సింది చేయక ఆగుతామో అప్పుడు వాడు లోపలికి ప్రవేశిస్తాడు. అర్థమవుతుందా? అప్పుడు లోపలికి ప్రవేశిస్తాడు. ప్రవేశించిన తర్వాత ఏం చేస్తాడంటే చిన్నగా మనము చేయే కార్యాలను ఒక్కొక్కటి ఏం చేస్తాడు? బలహీనపరుస్తాడు. బలంగానే ఉన్నావు, బలహీనపరుస్తాడు. నీ టయాన్ని మార్చేస్తాడు. నీ టయాన్ని ఎన్నిక ముందు చేస్తాడు. చూద్దాంలే అంటాడు. తర్వాత చూద్దాంలే, సమయం లేదంటాడు. రోజు ప్రార్థన చేసుకుంటున్నా, ఒకరోజు చేయకపోతే ఇబ్బంది అయింది అని అంటాడు. వాడు లోపల మాట్లాడతాడు. ఉన్నాయి 7 అధ్యాయంగా చదువుకుంటే, రోమా 7 అధ్యాయంగా అంతా చదువుకుంటే, అక్కడ నుంచి 7 నుంచి కానీ మీరు 25 దాకా చదువుకుంటే చాలా ఎన్నడూ ఎరగని తెలియని విషయాలు, రహస్యమైన విషయాలు, గూఢమైన విషయాలు కనిపిస్తాయి. బయట ప్రపంచానికి కాదు, లోపట ఆత్మ శరీరం ఎక్కడ ఒక బాడీ రూపంలో జీవిస్తామని అక్కడ
ఎన్ని తిరగళ్ళు ఉంటాయి, ఎన్ని మార్పులు ఉంటాయి, ఎన్ని రకాలుగా ఆలోచనలు కలిగిస్తాయి. ఇవన్నీ ఈ 7 అధ్యాయం 7 నుంచి 25 దాకా మీకు చాలా ఒకసారి 2 సార్లు 3 సార్లు పరిశోధన కుదరదు. చాలాసార్లు చదవాల్సి ఉంది, ధ్యానించాల్సి ఉంది, ఆలోచన చేయాల్సి ఉంది. అన్నిటికీ దేవుడు వివరాన్ని ఇవ్వాల్సింది. మానవ ఆలోచన ప్రకారం ఏది వివరణ రాదు, తెలియదు. ఎందుకంటే ఆత్మ సంగతులే అర్థం చేసుకోగలుగుతాయి. ఆత్మ లేని విధంగా ఆత్మీయ సంగతులు అందరికీ అర్థం కావు. సరే, మనం చూస్తున్నాం, శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై కొందరు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు. ఆదామవ్వలు ఎలా చనిపోయారు? శరీరానుసారం. సాతాను యొక్క మాట వినిన కారణం చేత. ఒక విశ్వాసి బలహీనుడు కావాలంటే దేవుణ్ణి ఎరగనల ద్వారా కాదు, దేవుని నమ్ముకున్నామని చెప్తారు చూడండి, వాళ్ళ ద్వారా జరుగుతుంది పరిస్థితి. నష్టం కదా, వింటున్నారా? అర్థమవుతుందా? ఒకసారి సాక్ష్యం చెప్పాల్సి ఉంది. ఒకసారి దయక్క కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఇళ్ళలో ప్రార్థన అయినప్పుడు మేము అన్నం తిని వచ్చేదాకా అమ్మ ఎరికిట్ ఉంటుంది. సుధా, నేను, అక్క కూడా ఉన్నాము. ఇప్పుడు నాతోనే ఇల్లు కట్టే ఇంకా రోడ్లోకి వచ్చాం. మరి పాపం వాళ్ళ ఇంట్లోనో ఎవరింట్లోనో ప్రార్థన జరిగింది. 10:30 అయినట్టుంది. ఒక సేవకుడు వచ్చాడు. ఒక సేవకుడు పోతా నాతో సంచి ఉంటుందిగా, కట్టెక్కి చూసి ఆయన చేతిలో బైబిల్ ఉంది, ఆమె చేతిలో బైబిల్ ఉంది, నా చేతిలో సంచి ఉంది. చూసి, అన్న పాస్టర్ గారు వందనాలు అన్న. నిజంగా మార్పు చెందిన వాడు పాస్టర్ గారు అని అంటున్నాడు. సరే, అంతవరకు అయిపోయింది. మేము ఆగాము. మరి అక్క రోజు ఉందా, వెళ్ళిపోయింది. మేము ఆగాము. బైక్ మీద వచ్చాడు అతను. ఆగిన తర్వాత నేను మాట్లాడా, ఏందయ్యా ఈరకాడు ఎక్కడి నుంచి పోతున్నా, ఎక్కడ మీ దేవుడు ఎక్కడంటే, అన్న ఇటు సంగతి మాది కంబమట్టు, నేను వేరే ఊరికి ప్రార్థన పోయిస్తున్నాను, లేట్ అయినది అన్న. లేట్ అయినది అంటే నేనేమన్నాను, లేట్ అయినది అని మీ దగ్గర ఏదన్నా ఈ నైట్కు ఉండడానికి ఒక అవకాశం ఇవ్వగలిగితే ఈ నైట్ నుండి పెందలకల్లి వేసి వెళ్ళిపోతాను అన్నాడు. సరే, మంచిది. వచ్చాము, సుధా నేను వచ్చాము. ఒక దుప్పటి, ఒక తలదిండు, మంచము తీసుకొచ్చి లోపట వేసాం. లోపల బాగా మనకు తెలుసు కదా, నైట్ పూట మహావేడిగా ఉంటుంది. సరే పండుకుంటానన్నాడు. మళ్ళీ తర్వాత బయటకు వచ్చి మంచం బయట వేసుకొని పండుకున్నాడు. నేను 5 గంటలకు వెళ్ళిపోతానన్నాడు. నేను 6:30 కల్లా ప్రార్థన చేసుకొని వెళ్ళి వెంటనే కనిగిరి పోవాల్సి ఉంది. నేను 5 గంటలకు వచ్చాను, పండుకొని ఉన్నాడు. నేను వచ్చి ప్రార్థన చేసుకుంటుంటే తను వచ్చి మోకరించాడు, కాసేపు ఉన్నాడు. సరే, ఇక అంతటితో అయింది. అయ్యా నేను ఆయన అప్పుడు మోకరించాడు, నేను బయలుదేరాలి. అప్పుడు మోకరించాడు. మోకరిస్తే నేను కొంచెం ఉన్న తర్వాత అన్న నేను కనిగిరి వెళ్ళాల్సిన పని ఉంది, మరి మీరు అన్న. ఆ తర్వాత ముగించాడు, అయిపించి నేను ప్రార్థన చేసుకోలేకపోయినాను అంతనే ఏదో అన్నాడు. సరే ఏదన్నా కానీ నేనేదో కానీ టిఫిన్కో లేకపోతే 1 లీటర్ పెట్రోల్ కన్నా ఏదో చేసి బయటకు వచ్చాం, వెళ్ళిపోయాం. ఇంకా ఆయన వెళ్ళిపోయినాడు, నేను వెళ్ళిపోయినా. ఒక నిన్న ఆదివారానికి ముందు శనివారం అనుకుంటా, శనివారం రాత్రి, ఈ శనివారం కాదు, ముందు శనివారం, నేను కాన్ఫరెన్స్లో ఉన్నాను. ప్రకాశం వాక్యం చెబుతున్నాడు, నేను కాన్ఫరెన్స్లో ఉన్నాను. అవి వింటాయి కదా, నేను మౌనంగా ఉంటా. అంటే ఏదైనా విషయం వింటా ఉంటా, అన్ని విషయాలు వింటుంటా. ఉల్లాడికి వచ్చి పాస్టర్ గారు వందనాలు అన్నాడు. దీర్ఘం మా కత్తి పొడుగు అయింది. నేను ఇంక ఈ లైన్లో ఉన్నా కదా, అప్పటికి కొంచెం ఆపి నేను అంటే నా మాటలు వాళ్ళకి వినపడకుండా మీట్లో పెట్టి బ్రదర్ లైన్లో ఉన్నానని చెప్పిన. దిగినాడు. ఇక నువ్వు ఖచ్చితంగా ఆగస్టులో మందిరం ఓపెన్ అవుతుంది, నువ్వు ఖచ్చితంగా ఓపెన్కి రావాలన్నాడు. నేను మా పని పూర్తి కాలే. ఇక ఇట్ట అన్నా. అతని బ్యాగ్లో నుంచి ఇంత పొడుగు తీసిండు. ఏంది అమ్మా, ఏంది
పేర్ల లిస్టు తీసి అంత అయిపోయింది. మందిరానికి ఓపెన్కి ఏమో నన్ను రమ్మని ఆగస్టులో స్లాబ్ కనుక అంటే గోడలు అయినాయి, కొన్ని పాత గోడలు, ఫోటో ఉంది, ఫోటో తీసాడు బయటికి. ఇదిగో కట్టుకోను తోమతి లేక వచ్చినానన్నాడు. కట్టుకొని తోమతి లేదంటే ఆడ మనుషులు లేరా అన్న. ఇంక అయిపోయిందిలే, ఫోన్ అయిపోయింది. ఆడ మనుషులు ఉన్నారు కదా. తోమతి లేనప్పుడు అసలు ఆడ మందిరం ఎందుకన్నా? తోమతి లేదు, ఆడ మందిరం ఎందుకు? మనుషులు లేరు, తోమతి లేదు, మందిరం ఎందుకు ఇంకా? రెండోది, ఈ టయాలు అడుక్కొని వచ్చి అడక్కొచ్చి మందిరాలు కట్టే టయాలు అయ్యి. ఆ తర్వాత కాదనా నువ్వేదో ఒకటి చేపియాలని ఆ బొక్కుకేం చూస్తే ఇక్కడ వాళ్ళు నన్ను బతకనియరు, ముందు నీకు చేసేస్తాను తర్వాత ఇక్కడికి వచ్చేవాళ్ళు ఆ బొక్కేం చూస్తే నన్ను బతకనియరు, నువ్వేమనుకుంటున్నావో, దీని కొరకు నేను ఎలాంటి అగ్రి కాను అన్నా. ఏందన్నా దేవుడు అడగలేదా అన్నాడు. ఎక్కడ అన్న? మలాకిలు అన్నాడు. మలాకిలు అడిగింది దీనికా అన్న. వెంటనే సంచలు పెట్టినాడు. ఆమంతనంగా స్పీడ్కి వెళ్ళిపోయాడు. నేను కనీసం అన్న పోయొస్తానని కూడా అంటారు లేకుండా పోయింది. అంటే అనలేరుగా ఇంకా ఆ టైంలో ఈ మాటలు అంటారా? పరిస్థితులు ఏ విధంగా ఆత్మ శరీరానికి సంబంధాలు చూడండి. పేరేమో సేవకుడు, అదేమో మందిరము, మధ్యలో నడవడికలు ఎలా ఉంటున్నాయి? అర్హత లేని, నడవడిక లేని, జీవితం లేని, క్రియ లేని, శరీరానుసారంగా వ్యవహారాలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి మాటలు ఆయన చర్చి ఫోటో తీసుకొచ్చి బొక్కు తీసుకొచ్చి నా కాడ పెట్టినప్పుడు నేను దాన్ని ఏం చేయాలా? సంతోషంగా అంగీకరించాలి. ఇంకా అతను ఆ శనివారం రాత్రి మీ అందరికీ వాక్యం చెప్పించాలా. ఇంకా ఆదివారం పొద్దున ఇంకా ఆయన ఇళ్ళకి పంపి తీసుకొని వచ్చి నేను కూడా ఎన్నికడికి రావాలా. ఇవి జరిగి ఎవరు ఏంది అనేది ఆలోచన లేకుండా వింటే, నేను ఎక్కడి నుంచి చెప్పాను ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాను? మీరు ఇంటానికి అలవాటు పడ్డారు. ఒక విశ్వాసి దెబ్బతినాలంటే, ఒక మనిషి తప్పిపోవాలంటే కారణాలు ఇవి ఉండాలి. ఎవరు ఏ కారణాలు? దేవుని ఎరగనాలు కాదు నా దగ్గరకు వచ్చింది. ఏమనుకుంటున్నారు? మందిరం ఫుడ్, తర్వాత పెద్ద లిస్టు, ఇంత బొక్కు, ఇంత బొక్కు అంటే ఒక స్లిప్ నాకిస్తా, ఒక స్లిప్ మీకు ఇస్తాడు, ఒక స్లిప్ ఆడు ఉంచుకుంటాడు. ఎంత లిస్టో! జీవం గల దేవుని యొక్క నామానికి మహిమ లేకుండా అవమానపరచడానికి, ఒక దేవుని పిల్లలు రూట్ తప్పిపోయేదానికి ఎన్ని రకాలైన ప్లానింగ్లు సాతానుడు ఎవరిని వాడుకుంటున్నాడు? దేవుని నమ్ముకున్నామని చెప్పేవారిని వాడుకుంటున్నాడు. అందులో మనం ఏ భాగంలో ఉన్నాం? మనం ఇప్పుడు మనల్ని కూడా ఏదో ఒక మాటలకు, చిన్న మాటలకు బలైపోతూనే ఉన్నారు. ఎవరు వస్తారు? దేవుణ్ణి నమ్ముకున్న వారే వస్తారు మన దగ్గరికి. మన సహోదరులే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు. ఆ పేరు లేకపోతే మనం అసలు అంగీకరించాం కదా. ఆయన వందనాలు పాస్టర్ గారు అనకపోతే నేను వందనాలు ఎందుకంట? ఆయన దేవుని ఎరగంలో అయితే ఆయన వందనాలు అండు కదా. ఆయన వందనాలు అంటాడు, నేను వందనాలు అంటాడు. తర్వాత జరిగే లిస్ట్ అలా ఉంటుంది. ఆ రోజు నిజంగా మీరు దేవతలాగా ఉంటారని చెప్పినప్పుడు ఆ సంగతి మాకు తెలిసి నువ్వేమో తెలిపోమని, కానీ ఒకవేళ అవ్వని ఉంటే ఇదంతా ఉండునా అంటే ఇంకొక రకంగా ఉండు. విషయం ఎలా ఉందో మనకు తెలియదు. మాకు ఆ సంగతి తెలుసులంటే, మేము ఎలా ఉండేది మాకు తెలుసులంటే, అంటే ఉన్నదాంతో తృప్తి పడి లేదామా జీవిస్తున్న జీవితము అర్థం కాల. అదే ఇశ్రాయేల్ ప్రజలు అన్నారు చూడండి, ఎంతకాలం మేము సర్పిడన్నం తినేదన్నారు చూడండి. ఆ టైప్ ఈ రోజులు విశ్వాసంలో కూడా ఏదో ఒక చిన్న బలహీనతలు చేరి చాలామందిని నష్టపరుస్తూ ఉన్నాయి. ఆ నష్టం ఎలాగొస్తుంది అనేది ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఎలా వస్తుంది? నిన్ను శరీరానుసారంగా మలపడానికి చాలా ప్రయత్నాలు భూమి మీద ఉన్నాయి. అవి ఎవరి ద్వారా ఉంటాయంటే ప్రార్థనకు పోయే వారి ద్వారా, దేవుని నమ్ముకున్న వారి ద్వారా మాత్రమే ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. అర్థమవుతుందా? అయితే ఇక్కడ మనం ఏం చూసాము? దేవుని ఆత్మచేత
ఎందరు నడిపింపడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఒకవేళ ఆరంభంలో మనందరము దేవుని కుమారులం అనేది చాలా రకాలు ఉంది. యోహాను సువార్త 1:12 ఒక రకం ఉంది. అర్థమవుతుందా? యోహాను సువార్త 12 ఒక రకం, కొరింథీయులకు రాసిన పత్రికలో మరొక రకం, కీర్తన 100లో ఇంకొక రకం. అయితే ఇక్కడ ఏమన్నాడంటే దేవుని ఆత్మచేత నడిపింపబడే వారే దేవుని కుమారులు. నీ నా శక్తితో లోకానుసారంగా మనకు తెలిసిన విధంగా నడిచే వాళ్ళందరూ దేవుని కుమారులు కాదు. ఈ విషయాలు గుర్తించాలి. ఈ విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ మనకు తెలుసులే అన్నట్టుగా ఉంటామే కానీ మనము క్రియారూపంలో మన జీవితాన్ని అలా కొనసాగించలేము. తెలుసు అంతవరకే, చేయడానికి చేత కాదు, నిలబడటానికి చేత కాదు, స్థిరపడటానికి చేత కాదు, ముందుకు సాగిపోవడానికి చేత కాదు, యోగ్యంగా జీవితాన్ని కట్టుకోవడానికి చేత కాదు. తెలుసు, ప్రయోజనం ఏముంది? కొన్నిసార్లు కొంతమంది పోవాలని అనిపిస్తుంది, పోవాలనుకున్నాను కానీ చెప్పండి తర్వాత అది రూటు. ప్రార్థన చేయాలని అనుకుంటూ ఉంటాం, టైం దాటిపోద్ది, మనమైతే మిగిలిపోతాం. అది పరిస్థితి. కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి. వీటన్నిటి ప్రకారంగా మన జీవితాల్లో మనం చాలా జాగ్రత్తగా ముందుకు సాగిపోవడానికి దేవుడు నిత్యమైన కృప చేత మనందరినీ స్థిరపరిచి బలపరుచును గాక. ఆమేన్.